అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్ర కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఇందిరమ్మ ఇండ్ల అర్హులను ఎంపిక చేయడంలో రాత్రికి రాత్రే పేర్లు మారుస్తున్నారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు నేతలకు మాత్రమే వివిధ పథకాల్లో లబ్ధి చేకూర్చేలా చూస్తున్నారని చెప్పి ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. అర్హులైనటువంటి పేదవారికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, పార్టీలకు అతీతంగా నిజమైన పేదలు ఎవరుంటే వారందరికీ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ దాదాపు 2 గంటల పాటు వారు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులు కలుగజేసుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఖచ్చితంగా మీరు సర్వే నిర్వహించండి, కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు చేతి వాటానికి పాల్పడుతున్నారు కాబట్టి అర్హులైనటువంటి వారికి లభించకుండా అనర్హులకి లబ్ధి చేకూర్చేలా పథకాలన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. ఇది సరైనది కాదు అని చెప్పేసి ఆరోపిస్తూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికైనా నిజమైన అర్హులకి లబ్ధి చేకూరేలా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రివ్యూ సమీక్ష సమావేశంలో సైతం ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అలాగే మరో మంత్రి పున్నం ప్రభాకర్ ముగ్గురు అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. నిజమైన అర్హులకు మాత్రమే పథకాలన్నీ వర్తింపజేయాలి, ఎలాంటి అవకతవకలు జరగకూడదని హెచ్చరిక జారీ చేశారు. అయినప్పటికీ ఇలాంటి చర్యలు చేపట్టడం ఏంటి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఈరోజు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎందుకున్నది, అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఆయనకు బాధ్యతలు ఎందుకు అప్పచెప్పిల్లు, దాన్ని కనీస బాధ్యతను విస్మరించి ఒక గెజిటెడ్ ఆఫీసర్ అయి ఉండి ఈ యొక్క ఇందిరమ్మ కమిటీల పేరుతోటి ప్రతి గ్రామంలో చేతివాటం పొందిన వ్యక్తుల ద్వారానే ఈ యొక్క పేర్లు నిర్ధారించడం జరిగింది. ఈ యొక్క ఎంపీడీఓ ఆఫీసులో రాత్రనక పగలనక ఎన్ని మీ సేవల దరఖాస్తులు ప్రజలు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా గుట్ట దాకాలు అయిపోయినాయి. అవి చెత్త బుట్టలే వేసిళ్ళు. అవి పక్కకు పెట్టి ఈ రాజీవ్ యువ వికాస పత్రాలను, అలాగే ఇందిరమ్మ ఇల్లు పత్రాలను అన్ని లక్షల జిరాక్స్ బిల్లులు వేస్తూ గ్రామ పంచాయతీలో దరఖాస్తులు తీసుకునడము, ఎంపీడీఓ ఆఫీసులో తీసుకునడము, మీ సేవలో పెట్టడము. ఎందుకు ఇంత దుర్మార్గమైన చర్య? ఓన్లీ మీ చేతి వాటం పొందిన కార్యదర్శుల ద్వారా ఎంపీడీఓ గారు కాంగ్రెస్ కమిటీల ద్వారానే ఈ యొక్క ఎంపీడీఓ ఆఫీసులో రాత్రి ఫైనల్ చేసి ఈ పత్రాలు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము భారత రాష్ట్ర సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ఈ యొక్క విధానానికి అలవాటు పడ్డ అధికారుల తస్మాత్ జాగ్రత్త, రేపు మీరు రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదు. అలాగే ఈ యొక్క నిన్న ఇచ్చినటువంటి పట్టాలు కానీ సర్టిఫికెట్ కానీ వెంటనే రద్దు చేసి ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులారా, ప్రజలకు యోగ్యమైన రీతిలో నిరుపేదలకు కూడా గ్రామాలలో సర్వే చేసిన విధంగా అందరికీ వెంటనే మీరు మంజూరు ఇప్పించి ప్రజలను ప్రజాపాలన నిరూపించుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క అధికారుల మొండి వైఖరిని ఈరోజు మండల పరిషత్ ముంగట నిరసిస్తూ ఇక్కడ మేము నిరసన తెలపడం జరిగింది. కాబోయే మళ్ళా ఇదే ఇట్లా జరిగిందంటే రేపు రాజు యువ వికాస పత్రాలు కూడా ఇదే విధంగా ఇది ఈ చిగురుమామిడి మండల పరిషత్ దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏర్పడుతుంది. ఇంత దుర్మార్గమైన చర్య ఏనాడు చేపట్టలేదు. ఒక ఆఫీసులో కాంగ్రెస్ కార్యకర్తలు పత్రాలు రాత్రి 12 దాకా రాసి అప్పచెప్తారు ఎంపీడీఓ ఆఫీసులో. ఇంత హేమమైన చర్య. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.